హాయ్ ఫ్రెండ్స్, వేదాంశి కోసం ఈవినింగ్ స్నాక్స్కి అయితే సొరకాయ పకోడీ అయితే చేయబోతున్నానండి. ఇది మా ఇంట్లో చెట్టు ఉందన్నమాట. చెట్టు ఏంటంటే ఇది ఎరువులు ఏమీ వేయకుండా పండించినవి. చూడండి కాయలు అయితే ఎంత బాగున్నాయో. చాలా ఇలా ఫ్రెష్గా చేసుకొని వంట చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కట్ చేసుకొని చేసుకుంటే. ఇక్కడ చూడండి కాయ అయితే మేము హాఫ్ అయితే సరిపోతుంది అని చెప్పి హాఫ్ కట్ చేశాను. మా వేదాంశి చూడండి ముందే చేతులు పెట్టి రెడీగా ఉందన్నమాట. ఒక హాఫ్ తీసుకొని తురుముతున్నాం అనమాట. అది పెట్టుకోవడానికి ప్లేట్ కొంచెం కష్టంగా ఉంది. చూడండి హాఫ్ సొరకాయ అయితే ఇంత అయిపోయిందనమాట. దీనిలో కొంచెం ఉప్పు కారము వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదులేండి. తర్వాత ఏంటంటే దీనిలో శనగపిండి కానీ కొంచెం శనగపిండి కొంచెం బియ్యపిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో బియ్యపిండి లేదు అని చెప్పేసి నేనైతే శనగపిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. బియ్యపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట. కొంచెం శనగపిండి వేయడం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా వస్తాయి అంతే. టేస్ట్ అయితే ఈ రెండు వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఒకటి వేసుకొని చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా ఇంట్లోనే ఈవినింగ్ మా వేదాంశికి సొరకాయ పకోడీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా ఇది చూడండి, ఇవన్నీ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ముందు ఉప్పు కారం వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు అట్లా అన్నీ కలుపుకొని శనగపిండి అవి కలిపిన తర్వాత మనం చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బోండాల్లాగా అట్లా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి చూస్తూనే నోరూరుతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరికీ కొంచెం కొంచెం పెట్టేశామన్నమాట. ఇప్పుడైతే సొరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో చూస్తుండే నోరూరుతుంది కదా. మా వేదాంశికి అయితే చేసి పెట్టేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.